మహాత్మా. గృహంలో పావనమయ్యే దయచేసి ఈ విధేయుల వలన ఏమి ఫలితంబు కోరవచ్చును ఎరింగింప ప్రార్థన. మహారాజా, నేను కోరుటకేమి? నేను కోరిన ఈ కోరికను నీవు తీర్చుట అసంభవమయ్య మహనీయ. ఈ దశరథుడు ఏనాడైనా దేవుల వారి ఆజ్ఞ నిరాకరించిన ఇప్పుడు మాత్రము నిరాకరించున. మహారాజా, ఇంతకు ముందు నిన్ను నేను వాంఛింపలేదు, నీవు నిరాకరింపను లేదు. రాజుల త్యాగ మర్యాదలు ఆపత్కాలమును అందకదా తెలియనది. పోని మున్ను ఎన్నడైనా నీవు వనరించిన సహాయమున్న ఇదిగో ఇది నేను వనరించితిని అని నీవు చెప్పుము. నీవు నిరాకరింపలేదని నేను చెప్పాను. నిరాకరించుడియ ఎంత మాట! పరాగునైనను నిరాకరింపను. మీరు రఘువంశ సంభవలే కదా. ఈ ప్రభువులు ఎట్టి సత్య సంతులో మీరు ఎరువరా? ఎరిగి యుద్ధయు మరచిత్ర మహత్వ ఆడి తొలగిన తచ్చు హరిశ్చంద్రుడా హరిని దాసిక అల్లుకొని అభయమ సంగీ వెనుకాడనంతో ఇవి తన మేని కండలు హరికి ఇచ్చే అవిడి సత్కారమ తంగు తిరిగానుండు మొదలుని వెనకోష కుడువ పెట్టే అలరందిని గోవునిల బ్రతికింప తనువు చావింపబోనే అతి భావన గుణశీల జగలాల సజని శాంతియ కల్పేని తమరు నత్తి క్షత్రియోన్వయ బంధు జనమ బంధే దశర గుండాని తప్పునే తామకేంద్ర అంతటి సత్య సంధుడవతంపు పలికి దేవుగానా వందేకొయదాంతమింక రూపసేకర మాతలంగమోని భూకాంతుడవైన నీ కులము గణ్యపదాంతు మదీయ కార్యము అత్యంత శుభము. అజరాజకుమార, తొల్లి మీ సూర్యవంశ రాజుల కీర్తి ప్రతిష్టను నిలుపుకొను తలంపున గాని అనుకోను మునులపై గల భక్తి విశ్వాసాభిమానములతో గాని ధర్మపాలనాసక్తితో గాని ఇప్పుడు నీవు నాకిచ్చిన వాగ్దానము నెరవేర్చుట యథార్థమే కదా? మొమ్మోడికి యథార్థమే. అట్లైన కోరుకోమందువా? నిస్సందేహముగా కోరుకొనడు. వెనుకాడవు కదా మహాత్మ, ఆజ్ఞాపించుటకు మీరు వెనుకాడుచున్నారు, ఆచరించుటకు నేను వెనుకాడలేదు. అట్లైన వినుము రాజా, ఈ లోక కళ్యాణార్థమై ప్రస్తుతము నేను ఒక మహాయజ్ఞమును చేయ సంకల్పించి ఎంతటి హృదయానందము! ఈ యజ్ఞము కొరకు ఏమి కావాలో కోరుకొనుడు. మరో క్షణము దాటక మారు మాట్లాడక మరి ఒక లీల కోరగా సమర్పించుటకు సర్వసిద్ధంగా ఉన్నారు మహాత్మ.
ఏమి ఏమి కోరుకొనుమా మోమాల విద్యేటికి గురువరేణ్య సుమిత్ర కలత్ర ఈ క్రతు కార్యం మనకు కావలసినవి సర్వ సంపదలు మనులు మాడలు కావయ్యా. మరేమి కావాలైన కేవలము శరీర సహాయం ఉన్న చాలా అటులైన మధ్యనే కదా మహాత్మా. సృష్టికి ప్రతి సృష్టి సృష్టికి ప్రతి సృష్టి కైవినట్టి గాది పట్టి నన్ని స్వల్ప కార్యములకు జగదాంతి చేతాదు వేళ మరలవచ్చోనే జన్మ జన్మలకైనా ధనుర్బాణములు ధరించి మీ వెనువెంట వచ్చిన మహాత్మా. ఇందుమతి నందన కావలసిన వారు రావలయును గాని నీవును నేనును పనికిరామయ్యా. మరెవరు కావాలైన మహాత్మా. రాజా అతి పుణ్యంబగు దివ్య దివ్య ఫలితంపాసింది. సద్భక్తియై క్రతువారంభము చేయుచు దశరథ గర్వవంతుడు ఆ దైత్యుని గతిమీద గుమిగూడి ధన్యపరుపగాముని. ఇప్పుడు నీవు నాకిచ్చిన వాగ్దానము యథార్థమే కదా? ముమ్మడికి యథార్థమే. నన్ను కోరుకోమందువా? నిస్సందేహముగా కోరుకొనుడు. ఆడి బొంకవు గదు మహాత్మా. ఆడి బొంకుదునని ఎరింగుదురా దేవా. అట్లయిన వినుము రాజా. లక్ష్మణులను అయ్యగా ఏమి ఈ మహారాజు నన్ను కోరుకోని నిర్బంధించి తీరా రాముని పేరు చెప్పగానే ఇట్లు చతికిల పడినాడే. లోక కళ్యాణార్థమై నేను చేయిచున్న యాగమును రాక్షసులు విధ్వంసముగా వించుచున్నారు. ఎట్లైన వారిని సంహరించి యాగమును పరిపూర్తి చేయగల మహోన్నతమైన వ్యక్తి శ్రీమన్నారాయణమూర్తి అవతార పురుషుడైన శ్రీరామచంద్రుడొక్కడే. రామచంద్రుని శక్తియుక్తులు ఇతనికి ఏమి తెలియను. ముందుగా నన్ను చూచి కోరుకో అన్నవాడు రాముని పేరు చెప్పగానే ఇట్లు చతికిల పడినాడే. కానీ యాగ సంరక్షణార్థమ ఎట్లయినా నా వెంట రాముని తీసుకుని పోవలయను. ఈతరుడిని ఒప్పించి మెప్పించి నప్పించి రామచంద్రుని నా వెంట కొనిపోవలయను. సరిగా ఏమి జరుగునో చూచెదను. మహాత్మా. ఎవరిని వాంఛించిరి ఏమని వాంఛించితరి? నేను ఇప్పుడు కలగల చుట్టినా లేక మీరు పొరపడ చుట్టినా? నేను వాంఛించినది ఏదియో నీకు వినిపించలేదా? లేక వినిపించినను నా కిచ్చుడుకు నీకు వాంఛ జనింపలేదా? కుశలాధీశ, ఆ దుష్ట రాక్షసులను వధించి నా యాగంబును రక్షించుటకై మీ రామలక్ష్మణులను నా వెంట పంపమంటేనే దానికి అనుమతింపవేని అసత్య మహాపాతకంబు నీ తలపై పడనుందని హెచ్చరించితిని. ఇప్పుడు నీవేమంటివయ్యా? నా ముందు వెన్ను విరిచి వేళ్లపై లెక్కించి వివరించి వచ్చించిన నీ పూర్వీకుల కీర్తి గాథలకి దీనిని కళంకమని నొక్కి బక్కానించినది నీవు కాదా? మీ ప్రతిఫలు అనంత్య సామాన్యము, మీ వాక్యములు అమోఘ ఫలదాయకములు, మీ సంకల్పము జగత్ కళ్యాణ కారణభూతము. సంయమింద్ర, ఇందుకు
మీరు బాధగా గుర్తించి ఏమోచించుంటేనా లేక మరి ఎవరి పేరైనా నేను చెప్పుడుకు బదులు నా రామచంద్రుని పేరు చెప్పిద్దిరా మహాత్మా. లేదు లేదు, ప్రమాదవశమున మరి ఎవరి పేరునైనా చెప్పదనేమోనన్న భయంబున జగర్దావస్థ నీ రామును కోరుతని దశరథ నీవిప్పుడు నీ రామలక్ష్మణులను నా వెంట పంపకుంటువేని రాక్షసులు మరణించునమాట కళ్ళ. రాక్షసులు జీవించి ఉన్నంత వరకు నా యాగంపు కొనసాగుట సున్నా. ప్రారంభించిన యజ్ఞమును పరిసమాప్తము చెయ్యలేకపోయినప్పుడు నాకు తలవంపులు కావా. ఇక్ష్వాకు వంశంబున నీ ఎట్టి అసత్య ప్రలాపి పుట్టిననిన నిత్య సత్యవ్రత దీక్షాలోలురై అనన్య సామాన్య యశో విశాలురై శాశ్వత స్వర్గలోక నివాసులైన నీ పూర్వీకులకు మాత్రము తీరని కలంకముగాదా. అంత ఏలనయ్యా ముందుక నాటికేని నీ రామభద్రుండు మా తాత ముత్తాతలు వనరించిన కీర్తినంతయు మా తండ్రి పాడునప్పుడు ఎందరెందరికి తలవంపులగును, ఎందరెందరు కీర్తి మర్యాదలు కోల్పోవుదురు నీకు తెలియనా. తలవంపులు కాదగిన తప్పు నేనేమీ చెయ్యలేదు. మీరు కోరగా కోరగా నా నా రామచంద్రుని పేరు చెప్పిదిరా మహాత్మా. అడిగినది చదవని నేను అనుకుంటేనే గాని రాముని సహాయము మాత్రం ఇయ్యమని నేను అనుకుంటాను. దశరథ మాట చెల్లించుకోగల మానధనుడం అనుకుంటేనయ్యా. ఇంతకు ముందు ఈ అయోధ్యనేరైన రాజులలో నీ వంటి నిజాయితీ లేని వారు పుట్టనే లేదు. కార్యార్థి అయి వచ్చిన నా వంటి మునులు నావలే నిరాశ పరులై దారి పట్టనూ లేదు. అయినను విశిష్ట తపో నిష్ఠ గరిష్ఠుండైన నా తోడన నీకీ పరిహాస ప్రసంగము అను మాత్రం భయము లేక అను మాత్రం భయము లేక తగు మర్యాద నన్ను మన్నింపు. మహానరకములు అనుభవించినట్లు నన్ను సామానుల ద్వారా పరంపరల కానీ నా రాముని మాత్రము కోరకము మహాత్మా. కరుణించి మము బ్రోవుమా దేవా కరణంగ విరజానవా. కరుణించి మము బ్రోవుమా దేవా కరణంగ విరజానవా. తాదయ్యా తనయుడిపై మీ తగుపోలేలయ్యా. తనయుడిపై మీకు తగుపోలేలయ్యా. తనయుడిపై మీకు తగుపోలేలయ్యా. తనయుడిపై మీకు తగుపోలేలయ్యా. కరుణించి మము బ్రోవుమా దేవా కరణంగ విరజానవా. బాలుడేవాడు నా ఎదుట పలుకుటకు భయముందువాడు. ఏదీరదాడవాడే అవలీలగ కోలదోయువాడు. సత్యవార్తాలలో నిలుపువాడు. శశివాడు కదా నా రఘురాముడు
వాడు కదా నా రఘురాము కరుణించి మమ బ్రోమా దేవా శరణన్న విడదానవా కరుణింపము దేవా కాపాడుము దేవా రక్షింపుము దేవా నేనేదియో నీకంతయో అపకారము చేయించినట్లు వాపోయేదవేమయ్యా. ఎంతటి కపటశీలనమయ్యా. నేటి వరకు నీ కుటుంబ క్షేమమును కోరిన వాడనై నేడు నీ వంశక్షేమమును కోరితినా ఇంత దనుక సంతోషదాయకమైన సందేశము నీకు ఇప్పుడు సంతాపహేతువైనదా. అర్థించక ముందు పరదైవ స్వరూపుండనైన నేను పెదవులు విప్పి నిన్ను అర్థించిన తోడనే పెనుభూతమునైతినా. మహాత్మా మీరట్లనట ధర్మము కాదు. నేనట్లనుట ధర్మము కాదా? ఆహా, నాకే ధర్మములు చెప్పుచున్నావా దశరథ మహారాజా? నేను వనరించిన దానిలో ధర్మము కానిదేదియో నీవే చెప్పుమయ్యా. నేను ఈ మహాయజ్ఞమును వనరింపబోనుట ధర్మము కాదా? మారీచ సుబాహాది రాక్షసులను అంతమొందింపనించుట కూడా ధర్మము కాదా? నీవే కోరుకోయని నన్ను నిర్బంధించుట చేత నేను కోరుకోనుట కూడా ధర్మము కాదా? మహాత్మా ఆ మాట కాక ఇంకేదైనా చెప్పుమయ్యా. ఇంకేమి చెప్పుదనయ్యా? తక్షణమే నీ రామలక్ష్మణుడు నా వెంట పంపము. మహాత్మా నా రాముని మాట తప్ప వేరేవైనా ఆజ్ఞాపింపుడు దేవా. నేను వచ్చిన పని మరచి వేరేదైనా ఆజ్ఞాపించవలయునా? అసలు నీవు నిజముగా రాముని తండ్రివేనా? రాముని చేతులకు గాజులు తొడిగించి వంటింట కూర్చుండబెట్టుకుని పిరికి మందు నూరిపోయుట ఉత్తమ క్షత్రియ ధర్మము. నీ రాముడు విద్యను అభ్యసించి ప్రవీణుండవుట నీవు కనలేవా? మారీచ సుబాహాది రాక్షసులను అంతమొందించిన పరాక్రమశాలి అని ఖ్యాతి పొందుట నీవు వినలేవా? విశ్వామిత్ర యాగ సంరక్షణైక పుణ్యంబు నార్చించుట నీవు సఖింపలేవా? మహారాజా, నీ రాముడు రణరంగ ధీరుడై రాక్షస విధ్వంసకుడై సర్వలోక సంస్థానీయుడై జేజేలు పొందగలడయ్యా. నా పలుకులు విశ్వసించు. మెప్పించి నా వెంట పంపము. నా సంగతి నీకు తెలియను కదా. నాయనలారా, రామలక్ష్మణులారా, ఈ మహాత్ముడు ఎవరనుకోండి నాయన. గాది భూపతి కడుబార కన్న బిడ్డ, గాది భూపతి కడుబార కన్న బిడ్డ, ధాత్రి నేలి త్యజించిన త్యాగమూర్తి. మాన్యుడితడు విశ్వామిత్రమౌళి వీని మన్ననల నందుడి ఆర్యాగండ పెద్దవాగుర్యా కొలిచిన వసుధాదలమునాడు పరరాజగోడి భీమశ్వబడగం కావించినావట జన్యత పోదీచా. లోకములగూడ తల్లడిల్లగా సృష్టించిన తెలగను తన సృష్టి బ్రహ్మ విద్య
నిన్ను చూసి భోగము కోరు వచ్చే మునువరో నవకాంచి పాదపద్మంబు సోకి పావనములయ్యే మా జన్మలి విధాన దివ్య కరుణతో మమ్మాశీర్వదింపుమయ్యా మహిత కళ్యాణ గుణసాంద్ర సౌభాగ్య సిద్ధిరస్తు. తండ్రి నన్ను కలిగిన దోస్తములకై చాసు సురారద నా తెలుగు వసంతమామయని కౌగిల చేర్చడు మీరనెల్లడో గణను విచారమున వెనుక వాడ కథముందు వదిలించి ఒంగుమా శభాష్ రామచంద్ర. నొసట వ్రాత నోట పలికినను సామ్యము సార్థకం బగునట్లు నీ వచనంబులు భావికాల సూచకంబులైనవయ్యా. నా యాగంబు పలుమార్లు ధ్వంసమునొచ్చిన ఆ మారీచ సుబాహులే మీ నాన్నగారి విచారమునకు కారణం. కాని మిమ్ము నా గంట పంపుటకు మీ తండ్రి అవశ్యము అంగీకరించరు. నాన్నగారు అధ్యయనాదరణము మనకు అనుగుణము కాదా? దుష్ట సంహారము క్షత్రియ ధర్మము కాదా? అందును ముఖ్యముగా ఈ విశ్వామిత్రముని మన ఇంటికి వచ్చి చెయ్యి జాచి నోరు తెరచి అడిగినప్పుడు సందేహమా తండ్రి? రామభద్ర, నాకు ఆ విషయము తెలియక కాదయ్యా. ప్రాయము నమ్మీరు పశివారలు ప్రాయమున మీరు పశివారలు కాగల సంగర బల్దో దైకులతోడా నేను కనుదైకను కదా మోదభోవికి తండ్రి యాగరక్షణము ధీయుత కార్యముగా నిన్నునే ప్రాయలు పంపగా భగవత్పాదు జనికే అదేది గోకదా తండ్రి ఇందు మా ప్రతాపమేమున్నది? మా ప్రతాపముతో పరిమాత్రమేమున్నది తండ్రి గారు? మాకు ప్రత్యక్ష భగవత స్వరూపులైన మీ ఆశీర్వాద ప్రభావమును అసాధారణ ప్రతిభాశాలి అయిన ఈ మహాముని గురుశిక్షణలో కలుగ ఆ మారే స్వభావుడే కాదు మరి ఎవరు నేనియు జయింపుకుందమా పూజరాజ్ఞ నెరవేర్పుకుందమా తండ్రి?
నాన్నగారు ఇంకనూ కాదందిరా, మీ కుమారులు వేరే కుమారులు కాదు. రణమన్న రాజక్రీడ వంటిది కదా. ధనుజ సంహారమైనంత మాత్రమున ధనస్సులను జార విడుచుటకు ఈ రామలక్ష్మణులు వీరులు కాని భీరులు కాదు. రామలక్ష్మణులారా, మీ ప్రయత్నము ఓడింపరానది, మీ ప్రయాణము సహింపరానది. ఇట్టి సమయమందు మిమ్ము నేనేమని దీవింపగలను నాయన? కాలము తీరిన పిదప కలిగిన బిడ్డల ఓట, నా కాలము తీరిన పిదప కలిగిన బిడ్డల ఓట, ప్రాణాలు నీ వతంతో 14 సంవత్సరములు ధరించి అరణ్య సీమలకు వెళ్ళునతో వచించి పంపగా దానదొరయ్యా, దానవులు సంగర బండది రాఘవా, నా కాలము తీరిన కలిగిన బిడ్డల జనక, విశ్వామిత్ర మహాముని యాగం పూర్తి కావాలి. రాఘవుడు మీ చెంతనుండవలేను అంటే కదా, దానికై మీరెంత చింతింపనేలా. అట్లయిన నేనే పోయి ఆ ప్రతి సంవత్సర గావించి వచ్చేదా. ఇంచు కదా సెలవిచ్చిన కాలకు నేను కళ్ళు ఏచేచదా, శత్రుకోటిని వధించదా, కౌశిక యాగమింక రక్షించదా, మీకు భీతి నడగించదా, రాముని వంతు కూడా గావించదా, లక్ష్మణుడ నడిపించదా, మించద కీర్తిగాంచద. తమ్ముడా లక్ష్మణ, మనమేమో చేయదగిన కార్యము నీవు అక్కడ వేసేసదవా? ఆ కారణమున నీవు అరణ్యమునకు పోవాడువను, నేను అంతఃపురమునందు ఉండువాడనా? అట్లెన్నడూ జరగదు. ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదు, ముందుక నాటికే యువలములకే కూర్చో మన మిరుగుర మేఘవలయో నగరిలో నన్ను ఉండవలయో జగములలో రామలక్ష్మణులను కటకముగా మన సోదర ధర్మము నిరుపమానమే. విశ్వామిత్ర మహామునికి యాగం అవశ్యం, నాన్నగారికి శృణత వాక్పానం అవశ్యం. మరి నేనందున క్రమభక్తి, మునిభక్తి, పితృభక్తితో పాటు మాతృభక్తిని కూడా చూపవలసిన వాడు. పలువురు బిడ్డలని నాన్నకునై చేదోడు చేయగా కలిగిన కలుగు సౌఖ్యములే సుఖాన ముదంపుగాన భక్తితో నలుగురి వద్ద
రాజులు సమరింపనెంటుట మరి నే ముని వెంట జనంగ చెల్లదే సావిత్రి నలుగురు సహోదరు కలిసి నలుగురు సహోదరు కలిసి పనులు సవరించేన పలుకుల గొప్పకోటి పసివారల తలములో అన్నలు పురబలందునుండనగునా పలుగురు విల్లలాగు నగుబాటుగాగ యసంబు గల్గునా రెండు పౌదము మహారాజా మాకు చాలా పొద్దుపోతున్నదయ్యా. రామలక్ష్మణులను మీరెంత పంపుతున్నదయ్యా. గాది సూటి కరుణ మీకు కలుగు కథన గాది సూటి కరుణ మీకు కలుగు కథన విజయలక్ష్మి సవేతులై వెడలి రంగు తండ్రి పేరు కాపాడిన తనయులకు వేగ శుభవార్త మాకు వినిపింపమయ్యా. పూర్తి చేసుకుని మీ వద్దకు మేము క్షమగా రేవద్దము తండ్రి, మమ్ము దీవించి పంపివేయము. నన్ను కన్న తండ్రిదే వీరులగాని మరి ఎవరే ఓరి నిల్వదిల్చి తండ్రి ఓరి నిల్వదిల్చి ఏగంతమరచనముదాసి విజయబేరి వత్తుము అస్మీవదుల్పుడు అజాబిల్పుడు చింతవలదు వలదు
భావింత నీవు పోయి